హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హియా టీవీ. నేను మిథున్ యాదవ్. సాయంత్రం 5 దాటిందంటే అందరికీ ఏదో ఒకటి స్నాక్స్ తినాలనిపిస్తూనే ఉంటుంది. సో దోస్తులతో కలిసి బయట పోయి టైంపాస్ చేయాలంటే కూడా ఏదో ఒక ప్లేస్ పోతాం. అంటే ఎగ్జాంపుల్ మిర్చీలు తింటాం. అది మిర్చీలు తినేది తెలిసిపోయి మనకంటారా, ఇక్కడ స్పెషల్ మిర్చీలు ఉన్నాయన్నమాట. మిర్చి ఓన్లీ మిర్చి కాదు, మిర్చి మిక్చర్, మిర్చి బజ్జీ మిక్చర్ అంట, టమాటా బజ్జీ మిక్చర్ అంట. ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటి ఒకసారి పోయి చూద్దాం. చలో రండి. ఏంటి అన్న 2 నిమిషాలు అన్నా. అన్న హాయ్ అన్నా. హాయ్. మీ పేరు? గణేష్ అన్న. గణేష్. సో అన్నా మీరు ఎప్పటి నుంచి పెట్టిరన్నా స్టాల్ ఇది? హైదరాబాద్ వచ్చి మేము 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు అవుతుందా? అంటే ఈ స్టాల్ ఎప్పటి నుంచి పెట్టిరు? ఈ ఏరియాలో ఇంతకుముందు బ్రాండ్ ఫ్యాక్టరీ దగ్గర ఉండే. ఓకే. ఇక్కడ పెట్టి 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ అవుతుందా? మరి ఎట్లా నడుస్తుందా? అంత మంచి నడుస్తుందా? బాగుందన్న. అంటే ఇట్లా స్పెషల్ చేయడానికి మీకు ఇది ఎక్కడ స్పెషల్, అసలు ఏ ఏరియా ఉంటుంది? సంథింగ్ భీమవరం. ఓకే, అందుకేనా భీమవరం స్పెషల్ మిర్చి బజ్జీ మిక్చర్ అని పెట్టిరు పేరు? బజ్జీ మిక్చర్. ఓకే, మీరు భీమవరం నుంచేనా మీరు వచ్చేది? ఓకే, మా తాతయ్య కూడా ఇదే. ఓకే, ఇదే నాది, ఇదే 3rd జనరేషన్. ఓకే. అమ్మో, అన్న, తాత, డాడీ, అన్న అన్నారు ఫ్యామిలీ. దాన్ని ఏమంటారా, పరంపర సంథింగ్ ఏదో అంటారు, నాకు కూడా తెలియదు కానీ వంశపారంపర్యం. రైట్, వంశపారంపర్యంగా వస్తుంది అన్నమాట బిజినెస్. సో అన్న మీ దగ్గర స్పెషల్ ఏముంటుంది అన్న? మిక్చర్ మెయిన్ మా దగ్గర. అది మిక్చర్ అంటున్నారు కదా, అంటే మరమరాల మిక్చర్. అంటే నేను మరమరాలతోటి బయట చూసినా, అంటే దాన్ని డ్రైగా ఉంటాయి బయట. ఈడ మొత్తం వెట్టి ఉంది. అంటే వెట్టి ఉండడానికి కారణం మీరేం చేశారు? మసాలా. నేను చట్నీ అనుకుంటున్నా అప్పటి నుంచి. ఇది వేడిగా ఉంది అంటే. ఓకే, స్టవ్ పెట్టి నాన్ స్టాప్ అవి వేడిగా ఉంటేనే ఉంటుంది అలా. ఓకే. సో ఇంకా టమాటా బజ్జీ డిఫరెంట్ అనిపించింది నాకు. టమాటా బజ్జీ ఒకటి బాగుంటది. వంకాయ పెరుగు ఉంటది. అది వంకాయ పెరుగా? వంకాయ బజ్జీ పైన పెరుగు. ఓకే, రైట్. ఫస్ట్ మరి ఇంకేమేమి ఉన్నాయన్నా? మిర్చి బజ్జీ కూడా మిక్చర్ ఉంది మీ దగ్గర? మిర్చి బజ్జీ మిక్చర్ అండ్ టమాటా మిక్చర్, ఎగ్ మిక్చర్. ఎగ్ అంటే ఎగ్ కూడా? ఓకే, ఎగ్ బజ్జీ మిక్చరా? రైట్. అయితే ఇప్పుడు నాకు ఫస్ట్ ఏమిస్తాం, నాకు డిఫరెంట్ అనిపించింది అంటే టమాటా బజ్జీ మిక్చర్. అన్న టమాటా బజ్జీ మిక్చర్ అంటే ఎట్లా చేస్తా? టమాటాలు ఫ్రై చేస్తావా? టమాటా బజ్జీ టమాటాని బజ్జీలా వేసి చేస్తావా? టమాటా బజ్జీ ఇట్లా ఉంటది, మిక్చర్ చేస్తారు. రైట్. అరే నేను ఫస్ట్ టైం ఉంటున్నా టమాటా బజ్జీలు మిక్చర్ చేసుడు. అసలు టమాటా బజ్జీ అంటేనే నాకు డిఫరెంట్గా అనిపించింది. ఈయన టమాటాని బజ్జీ వేసి మళ్ళీ దాన్ని మిక్చర్ చేశాడంట. ఓకే, చూద్దాం ఒకసారి. రైట్. మసాలా అన్నా ఏమేమో వేసినా అసలు మిక్చర్ అంటే. రైట్, మిక్చర్ అంటేనే అది. ఇప్పుడు ఏం వేసినా? లెమన్. ఓకే, టోటల్ బజ్జీలా అవి వేసి మిక్సింగ్ చేసి తర్వాత నిమ్మకాయ పిండి, కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర. ఓన్లీ కొత్తిమీర, ఉల్లిగడ్డ మామిడాలం కూడా మిక్స్ ఉంటుందండి. అది ఇప్పుడే వస్తుంది. ఇంకో ఇక్కడ స్పెషల్ చూడండి, అరిటాకులో వేసి మిక్చర్ చేసి ఇస్తున్నాడు అన్న. రైట్. సో టమాటా బజ్జీ మిక్చర్ ఎప్పుడన్నా తిన్నారా? ఇది భీమవరం ఫేమస్ అంట. సో తెలంగాణలో ఉన్నవారు కూడా ఒక్కసారి వచ్చి ట్రై చేసేది, జబ్బర్దస్త్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. చూస్తుంటేనే అనిపిస్తుంది, ట్రై టేస్ట్ చేస్తా. అన్న బిజినెస్ దెబ్బతింటుంది, మనం పక్కకు వచ్చి తిందాం అన్నట్టు. చెప్పుడు మర్చిపోయినా, మస్తు ఉంది బజ్జీ అయితే. ఇది టమాటా బజ్జీ, అది బొరాన్ ఉంది అంటున్నా. ఇప్పుడు రీసెంట్గా అందరు బొరాన్ అంటారు కదా, అటైనా అనుకోరు.
అన్న ఇప్పుడు ఆ. ఇందాకనైతే ఆ టమాటా బజ్జీ మిక్సర్ తినేసిన చాలా బాగుంది, మస్తు అయితే మస్తు ఉంది. మిర్చి ఇప్పుడు మిక్చర్ నెక్స్ట్ తీసుకోండి బాగుంటుంది. నెక్స్ట్ ఏముంటుంది? మిర్చి మిక్చర్. మిర్చి మిక్చర్. ఓకే, అంటే మిర్చి బజ్జీ సేమ్ ఇందాక టమాటా బజ్జీ లాగానే ఇప్పుడు మిర్చి బజ్జీని సేమ్ మిక్చర్. ఓకే, ఇట్లా చూద్దాం. దీనికి ఇంకా డిఫరెంట్ చేసేది ఏంటంటే మిర్చికి కట్ మిర్చి ఎక్కువ వేస్తున్నారు. మిర్చి మిక్చర్ కదండి. రైట్ రైట్. అన్నది ఇంత వేడిగా ఉందా? నువ్వు అట్లా చేతం కలిపేస్తున్నావు, చేయ కాలుతలేదా అనే? లేదు లేదు, మిగతా అన్ని చల్లగా ఉంటాయి కదా, అది వామ్గా ఉంటుంది అంతే. ఓకే, సో మీరు మరి ఇంత డిఫరెంట్ స్టైల్గా వేస్తున్నారు, రేట్స్ కూడా రీజనబుల్ ఉంటాయి అన్న మరి? ఏదైనా ప్లేట్ 40 రూపీస్. అంతేనా? అరే ఇప్పుడు బయట పోయి మనం 4 మిర్చిలు తీసుకున్నా 40 రూపాయలు అంటారు. మన దగ్గర బజ్జీ కాస్ట్ 3 వస్తాయి, 4 అయితే 50. ఓకే, బజ్జీ కాస్ట్ డిఫరెంట్ ప్లస్ బజ్జీ మిక్చర్ కాస్ట్ డిఫరెంట్ అంట. సో మిర్చి బజ్జీ మిక్చర్ ఎట్లుంటో చూద్దాం. నేను ఇది కూడా తిని ట్రై చేస్తా. ఇది ఫస్ట్ పక్కకు పెట్టుకోడా, తర్వాత ఇంకేదో మిక్చర్ చేస్తుండు. ఇంకేం స్పెషల్ అన్న మీ దగ్గర? ఎగ్ బజ్జీ ఉంది, బజ్జీస్, టమాటా బజ్జీ, వంకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, మిర్చి బజ్జీ, ఎగ్ బజ్జీ. వంకాయ బజ్జీ అన్న? వంకాయ జస్ట్ ఇప్పుడే అయిపోయింది సార్. అవునా? అరటికాయ బజ్జీ ఉందా? ఉంది. సో అరటికాయ బజ్జీ ఒకసారి నాకు చేసి చూపెట్టన్నా. ఫస్ట్ అది తిన్న తర్వాత ఇది ట్రై చేస్తాను నేను. ఫస్ట్ అరటికాయ బజ్జీ, తర్వాత ఇది తిందాం. చలో. సో ఇప్పుడు అన్న అరటికాయ బజ్జీ పెట్టిస్తున్నాడు. అరటికాయ బజ్జీ కూడా వినడం ఫస్ట్ టైం అన్న నేను. నువ్వు టమాటా ఒకటి అనేసరికి నేను షాక్ అయినా, నువ్వు అరటికాయ బజ్జీ అనేసరికి నేను అరటి పండు తినడం తెలుసు, అరటికాయ ఫ్రై తినడం తెలుసు, కానీ దాంతో బజ్జీ కూడా చేసినా అంటే నువ్వు కిరాకన్నా అసలు. మీరు కానీ ఈయన దగ్గరకు వస్తే ఈవినింగ్ 5:30 ఆర్ 6కి 5:30కి అట్లా స్టార్ట్ అయిపోతుంది. 6 వరకు వచ్చినా ఓకే, బట్ నా లెక్క పోయినది ఉంటుంది ఎప్పటిదాకా అనుకొని 8-9 గంటలకు వచ్చారు అనుకో, ఇదే పరిస్థితి అవుతుంది. ఏం మిగిలవంట అన్న దగ్గర. అరటికాయ బజ్జీని అసలు ఫస్ట్ టైం తింటున్నా, ట్రై చేద్దాం ఒకసారి ఎట్లుంటుందో. ఇంట్లో ఏమేమో అన్ని డిఫరెంట్ అవి మిక్చర్ అన్నీ వేసి ఇచ్చిండు. రెగ్యులర్ తిని బోర్ కొట్టొచ్చింది, ఇది చాలా డిఫరెంట్ ఉంది. మీరు కూడా వీడికి వచ్చేసి ట్రై చేసేయండి. శ్రీ వినాయక భీమవరం బజ్జీ మిక్చర్ అంట ఇది. మీరు లొకేషన్లో గూగుల్ మ్యాప్లో లొకేషన్ కొడితే వచ్చేస్తుంది. కేపీహెచ్పి 3rd లేన్లో ఉంటుంది. మీరు ఎప్పుడు కేబిహెచ్పికి మీరు ఎప్పుడు వచ్చినా ఈవినింగ్ టైంలో ఈ స్నాక్స్ మాత్రం మిస్ కాకండి, వస్తున్నాయి. సో ఇక్కడ ఒక ఆంటీ ఉన్నారు మనతో పాటు. ఆంటీ వీరు ఎప్పటి నుంచో నాకు తెలిసి అంకుల్ 15 years అని చెప్పారు మనకి.
ఈ తను మాత్రం చాలా ఏళ్ళ నుంచి చాలా ఇయర్స్ నుంచి వస్తున్నారు. ఎప్పటి నుంచి వచ్చారో అసలు కనుక్కుందాం. మనకు అంకులే చెప్పారు మనకు రెగ్యులర్ కస్టమర్ ఎప్పటి నుంచి వస్తారు. మేడం వాళ్ళ పాప కూడా చిన్న 4th క్లాస్లో ఉన్నప్పటి నుంచి వస్తున్నానంట. సో ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంటుందో. మేడం మీ పేరు? ఇందిరా. ఇందిరా. మీరు ఎక్కడ ఉంటారు మేడం? మేము ఇక్కడే కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో ఉంటాం. ఓకే. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారు ఇక్కడికి? మేము 2011 వాళ్ళ డాడీ ఉండేటప్పుడు ఉండేవారు అక్కడ. అప్పటి నుంచి కూడా మాకు బాగా అలవాటు. మేము ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఏమి అంత బాగుంటది, ఫేమస్. మొత్తం అంతా చాలా రష్ ఉంటది. మనం కొంచెం టైం లేట్ అయిందంటే ఇంక అంతా అయిపోతుంది ఫుడ్ అంతా. చాలా బాగుంటది. మసాలా వేస్తారు, గ్రేవీ ఉంటది, అన్ని రకాల బజ్జీలు ఉంటాయి. సో చాలా బాగుంటది. ఎవరికి ఏ టేస్ట్ కావాలో అలా చేసి పెడతారు. అన్ని రకాలుగా చాలా బాగుంటది. మీకు ఇష్టమైన రెసిపీ ఏంది దీనిలో? మాకు మా పాపకి అంటే టమాటో మిక్స్ చేసేది ఏదైనా కానీ వాళ్ళకి ఇష్టం. నాకు వంకాయ బజ్జీ, మిర్చి బజ్జీ అట్లాంటి ఇష్టం. టమాటా బజ్జీ పప్పు అవన్నీ చాలా వెరైటీస్ ఉంటాయి. అవన్నీ కూడా చాలా బాగుంటాయి. మనకి ఎట్లా కావాలంటే అట్లా చేసి ఇస్తారు. ఐ లవ్ దిస్ ఈ ఐటమ్. చాలా చాలా యమ్మీగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంకా ఎన్ని చెప్పాలంటే అన్నీ ఉంటాయి. కాకపోతే హైజెనిక్ గా చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి హైజెనిక్ ఉంటది. ఇంకా మనకి రీజనబుల్ రేటు, హైజెనిక్ ఉంటది. మనకి నచ్చిన విధంగా మనం ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. అంటే మనకి వేరే దగ్గర వెళ్తే మాత్రం మనకి నార్మల్ గా స్నాక్స్ అంటే మనకి మిర్చి బజ్జీలు అంటే ప్లేట్ లో వేసి సంథింగ్ కవర్ లో వేసి, ఇది అందుకే హైజెనిక్ అని హారిటాక్ లో ఇస్తారు. హైజెనిక్ గా ఉంటది, మళ్ళీ రీయూజ్ కాదు కదా. ఏదన్నా చాలా బాగుంటది. మనకి ఇక్కడే కావాలంటే డ్రింక్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. వాళ్ళ డాడీ వాళ్ళు ఉండేటప్పుడు అయితే హోమ్ అప్పటికప్పుడు వేడిగా చేసి తీసుకొచ్చేవారు. ఇప్పుడు కూడా అట్లానే ఉందేమో తెలియదు కానీ మేము వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేస్తాయి కదా. 5:30 వరకు కంపల్సరీ ఓపెన్ ఉండదు. మేము చాలా సార్లు తిందామని వచ్చి ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాము. ఒక్కొక్కసారి ఫుడ్ అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు ఊరెళ్ళటమనో ఏదో ఉంటుంది కదా సంథింగ్ అట్లా. మేము వచ్చే టైంకి వాళ్ళు లేకపోతే స్టార్ట్ చేయరు కూడా 5:30 లోపల. 5:30కి వచ్చేస్తే ఉంటుంది. మేము చాలా సార్లు వచ్చి 5:30 అయ్యో ఇంకా పెట్టలేదు అనుకుని వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి, వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. చాలాసేపు, ఎంతసేపు ఒక్కొక్కసారి అయితే మనం అరగంట 30 గంట కూడా నిలబడి అది తీసుకుని తిని వెళ్తేనే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, మొత్తం ప్లేట్లు అన్నీ ఖాళీ అయిపోయినాయి అన్ని దగ్గర. అట్లుంటుంది క్రేజ్. జనాలు అయితే మామూలుగా వస్తలేరు రష్. మీరు కేపీహెచ్బికి వస్తే మాత్రం ఇక్కడ అన్న దగ్గరకు వచ్చి బజ్జీలు తినడం మాత్రం మర్చిపోకరి. ఇవాళకైతే ఇది పేరు ఎప్పుడు మర్చిపోయినా, శ్రీ వినాయక భీమవరం బజ్జీ మిక్చర్ అంట. మీరు గూగుల్ మ్యాప్స్లో కొట్టేసేయండి, వచ్చేస్తుంది. చలో దిన్ని యాదవ్ సైనింగ్ ఆఫ్.